వాక్యంలోనికి వెళ్ళకముందు నిజంగా జరిగిన సంఘటనలను మీతో చెప్పాలి. దాదాపు 41 సంవత్సరం క్రితం జరిగిన సంఘటన ఇది. హనుమకొండలో 2 భార్యాభర్తలు ఉండేవారు. చాలా కాలం పిల్లలు కలగలేదు. 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే మొదట కుమారుడు, తర్వాత కుమార్తె, ఈ రీతిగా 5గురిని దేవుడు ఆ కుటుంబంలో ఇవ్వడం జరిగింది. ఒక బ్యాప్టిస్ట్ సంఘానికి చెందిన వాళ్ళు. ఆ దినాల్లో నెల్లూరు దగ్గర రామాయపట్నం అనే ప్రాంతం ఉంది. అక్కడ బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ ఉండేది. మే మాసంలో 10 దినాలు వేసవి కాలపు బడి జరిగేది. ఆంధ్రప్రదేశ్ అంతటి నుంచి చాలా కుటుంబాలు వెళ్ళి 10 దినాలుండి దేవుని వాక్యం వినివచ్చే అలవాటు. ఈ కుటుంబం కూడా ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేది. పెద్ద కుమారుడికి 12 సంవత్సరాలు, పెద్ద కుమార్తెకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. ప్రతి సంవత్సరం వెళ్ళినట్టు ఆ సంవత్సరం వెళ్ళారు. ఈ రామాయపట్నం సముద్రానికి ప్రక్కనే ఉండేటువంటి స్థలం. చర్చ్లో కూర్చుంటే సముద్రం కనబడుతుంటుంది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంది. ఏంటంటే సముద్రానికి వెళ్ళి స్నానం చేసి వచ్చే అలవాటు అన్నమాట. ఈ 12 సంవత్సరాల వయసు కలిగిన పిల్లవాడు ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మా, పక్కింటి వాళ్ళు సముద్ర స్నానానికి వెళ్తున్నారు, నేను వెళ్తాను అని. వాళ్ళ అమ్మ అంది, వద్దురా, సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, నీకు ఈత రాదు, 2 రోజులు అయిన తర్వాత మన కుటుంబం వెళ్దాం. ఆ మాటలు ఆ పిల్లోడికి ఇష్టం కాల. తండ్రిని అడిగాడు. తండ్రిని అడిగి వెళ్తే కొడతానని బెదిరించాడు. కానీ పిల్లోడి మనసులో ఆశ ఉంది, ఎలాగైనా వెళ్ళాలని. తల్లిదండ్రులు 2 గుడికి వెళ్ళిపోగానే ఎవరికి చెప్పకుండా పక్కింటి వాళ్ళతో కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడు. అందరూ టవలు, బట్టలు, సోప్ సిద్ధం చేసుకొని వస్తే ఈ పిల్లవాడు ఏం సిద్ధం చేసుకుని రాలా? ఒక నిక్కర్, ఒక షర్ట్ వేసుకున్నాడు. మరి ఆ బట్టలతో పాటు స్నానం చేస్తే అవి తడుస్తాయి. తడిస్తే ఇంటికి వెళ్తే అమ్మకి నాయనకి తెలుస్తుంది, కొడతారు. విప్పే స్నానం చేద్దామంటే చాలామంది ఉన్నారు, సిగ్గుపడ్డాడు. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన వస్తే ఒక ఆలోచన వచ్చింది. మనుషులు ఎవ్వరూ కనపడనంత దూరానికి వెళ్ళి బట్టలు ఇప్పేసి స్నానం చేసి మళ్ళీ వేసుకోవచ్చు కదా అని ఆలోచన రావడం ఆలస్యం. నడవడం మొదలుపెట్టాడు. నడిచి నడిచి మనుషులు కనపడనంత దూరానికి వెళ్ళి బట్టలు ఇప్పేసి సముద్రంలో అడుగు పెట్టడం జరిగింది. అడుగు పెట్టడం ఆలస్యం. అలలు లాగేస్తూ, నీళ్లు మింగేస్తూ, ఊపిరాడైన టైంలో అయ్యో, అమ్మ చెప్పిన మాట వినకపోతే, నాయన చెప్పిన మాట వినకపోతే అనుకున్నాడు. కానీ ఏమీ లాభం లేకపోయింది. నీళ్ళని తాగే సముద్రంలో కొట్టుకొని పోవడం జరిగింది. ఉదయం 11 గంటల సమయం అది. అక్కడ బెస్తవారిని పల్లెవారు అంటారు. తీరం నుంచి 1 మైలు లోపల పడవలుండా చేపలు వేసుకుని ఒడ్డు వైపుకి వస్తున్నారు. వాళ్ళ పడవ పక్కన ఏదో కొట్టుకొని పోయినట్టుగా కనబడితే చేప అనుకొని వలేశారు. ఆ వల్లోనికి ఆ పిల్లోడు రావడం జరిగింది. పడవలో వేసుకుని ఒడ్డు మీదకు తీసుకొచ్చి వాళ్ళకి తెలిసిన విద్యంతో ఉపయోగించారు. నీళ్లు కక్కిచ్చి నోట్లో నోరు పెట్టి శ్వాస ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఎప్పుడు వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయాయని గ్రహించారో అప్పుడు చర్చ్కి కబురు చేశారు. ఎవరో పిల్లవాడు సముద్రంలో మునిగి చచ్చిపోయాడు, వచ్చి తీసుకుని వెళ్ళండి అని. వాళ్ళ తల్లిదండ్రులు, 150 మంది దైవజనులు ఉన్నారు చర్చ్లో, అందరూ పరిగెత్తుకొచ్చారు. ఇసుక తిన్నల్లో ఉన్న శవం మీద పడి తల్లిదండ్రులు ఏడ్చారు. పిల్లలు లేనప్పుడు అడిగాము, ఇచ్చావు, ఎందుకు తీసుకున్నాం నాయన? ప్రార్థించారు, లాభం లేకపోయింది, ప్రాణం రాలేదు. సమాధి పెట్టి ఆర్డర్ చేశారు. సమాధి తవ్వడం ఆరంభించారు. సాయంకాలం 4 గంటలకి ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఇంకా కొన్ని నిమిషాలు అయితే అన్నీ సిద్ధమై సమాధి పెట్టిలో పెట్టి తీసుకుని వెళ్తారంటూ ఉంటా ఆ పిల్లవాడు సడన్గా శ్వాస తీసుకొని శ్వాస విడిచిపెట్టడం మొదలుపెట్టాడు. ఆ పిల్లవాడు లేచి కూర్చున్నప్పుడు ఆ పిల్లవాడి తల్లి ఆ పిల్లవాడిని కౌగులించుకొని ముద్దులు పెట్టి ఏడ్చిన దృశ్యాన్ని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ పిల్లవాడిని నేనే గనక ఇది నా జీవితంలో జరిగింది. ఈ దినం సజీవ లెక్కలో ఉన్నాను అంటే నేనేమీ చెల్లించి ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను. ఇది ఒక భాగం అయితే, రెండవ భాగం కొంచెం భయంకరమైంది. 1968వ సంవత్సరంలో సెయింట్ గ్యాబ్రియల్స్ అని హై స్కూల్లో కాజీపేటలో ఉంది. నేను 12వ తరగతి ముగిస్తున్నప్పుడు నా జీవితంలో అనుకోని మలుపు తిరిగింది. కారణం, మాకు టీచర్స్గా ఉన్నటువంటి వారు ఎవరంటే నక్సలిజంని ఆరంభించిన కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య గారు, కామ్రేడ్ కేజీ సత్యమూర్తి గారు టీచర్స్గా ఉండి ప్రతి క్లాస్లో క్రీమ్ ఆఫ్ ది క్లాస్, ధైర్యస్తులు, తెలివిగల వారు అనుకున్న వారిని
ఇంటికి తీసుకెళ్ళి ట్యూషన్ చెప్పేవారు. ఆ ట్యూషన్లో ఆ దినాల్లో జరుగుతున్న అరాచకాలు, భూస్వాములు చేసే పరిస్థితులు, పోలీస్ స్టేషన్లో జరిగే విపరీతమైన పరిస్థితులు వర్ణించేవారు. న్యూస్ పేపర్ తీసి ముందేసి దాంట్లో జరిగే సంఘటనలను గురించి చెబుతూ దాన్ని వర్ణించేవారు. సీతారామయ్య గారికి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఒక గంట సేపు నీతో కూర్చొని మాట్లాడితే నువ్వు అన్నీ వదిలేసి ఆయన వెనక్కి వెళ్ళిపోతావంతే. అలా మాట చాతుర్యాన్ని, నైపుణ్యాన్ని కలిగిన వ్యక్తులు. వారు చెప్తూ ఉంటే ఒక్కొక్క సంఘటన తీసుకొని, ఒక్కొక్క మానభంగాన్ని తీసుకొని వర్ణిస్తుంటే రక్తం ఉడికిపోయేది. ఆవేశం, ఉద్రేకం ఉప్పొంగిపోతూ ఉంటే 6 నెలలు చెప్పేసరికి వారు మమ్మల్ని ఏమీ చేయమనిలా. మేమే వాళ్ళని తొందర చేయడం మొదలుపెట్టాం. ఎంతకాలం ఊరికి అలా వింటూ కూర్చుంటాం? ఈ దోపిడీ వ్యవస్థని మార్చాల్సిందే, ఒక నవ సామ్రాజ్యాన్ని స్థాపించాల్సిందే అంటూ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోయి పోలీసులు వెతకడం మొదలుపెట్టేసరికి దాచుకోవలసిన పరిస్థితులు వచ్చాయి. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవడం జరిగింది. అడవుల్లో, లోయల్లో, గుహల్లో జీవించే తర్బీదు ఇవ్వబడింది. నక్సలిజంకి పేరు మార్చబడి మొదటి కార్యదర్శిగా పనిచేశాను. నా ద్వారా ఎంతమంది జీవితాలు తీశానో, ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో నాకు తెలీదు. ఆ ఉద్యమం కోసం జీవితాన్ని పణంగా పెట్టడానికి వెళ్ళి అతి కష్టమైన, క్లిష్టమైన తర్బీదు పొందాం. అమ్యునిషన్ ఉపయోగించడం, ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేయడం, పగలంతా పడుకొని దట్టమైన అడవి ప్రాంతాల్లో రాత్రికి రాత్రి 50 కిలోమీటర్లు దాటిపోయే తర్బీదు. 15 దినాలు తిండి లేకుండా నీళ్లు దాగి బతకడం నేర్పించబడింది. వచ్చే విస్తారమైన డబ్బు, పవర్ఫుల్ అమ్యునిషన్ ఉన్న భోజనం ఉండేది కాదు. భోజనం కోసం 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాడిని. గోడ దూకి వంటగది కిటికీకి ఊసులు పీకి కిటికీలోంచి లోపల దూరిపోయి డేక్షాలో ఉంది పెట్టేసుకుని రాత్రికి రాత్రి తినేసి వెళ్ళిపోయినప్పుడల్లా మా అమ్మ నాయన కాళ్ళు పట్టుకొని బతిమలాడేవారు. నాయనా, తలెత్తుకోలేని పరిస్థితి వచ్చేసింది, వదిలిపెట్టి వచ్చేయిరా అంటే ఎన్నడూ వారి మాట వినలేదు. మాట వినలేదు కనుక మాట్లాడడం మానేశారంతే. 4 సంవత్సరాలు దొర్లిపోయాయి. 71వ సంవత్సరం జనవరి 21వ తారీఖు రాత్రి భోజనం కోసం ఇంటికి వచ్చాను. 12 అవుతుంది. ఇంట్లో దూరుదాం అనుకుంటే లైట్ వెలుగుతుంది. ఇంత రాత్రి ఏందబ్బా లైట్ వెలుగుతుంది అని కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తే 9 మాసాలు మోసి కని పెంచిన మా అమ్మ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటుంది. నాయనా, ఎందుకు వీన్ని మా కడుపున చెడబుట్టనిచ్చావు? పుడితే పుట్టాడు, 12 సంవత్సరాలు సముద్రంలో మునిగి చచ్చిపోతే 2 రోజులు ఏడ్చి ఊరుకునేవారం. వీడు చేయబట్టి తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది. వీడు మాకు అక్కర్లేదు, ఒక పోలీస్ ఎన్కౌంటర్లో చచ్చిపోయేటట్టు చేయనైనా. ఈ ప్రార్థన నా హృదయంలో చాలా సూటిగా గుచ్చుకుంది. నాతో పాటు 24 గంటలు కామ్రేడ్ ఉండేవాడు. నా గన్ డబ్బు తనకి ఇచ్చాను, వెళ్ళిపోమ్మానంత వెళ్ళిపోయాడు. గోడ దూకాను, వంటగది కిటికీలోంచే దూరాను, భోజనం చేయలా. గదిలోకి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తున్నాము, మేము ఎలా జీవించే వాళ్ళమో, ఎలా పడుకునే వాళ్ళమో, ఎలా జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళము. మొదటి దళం పేరు సీతారామయ్య గారి దళం. 15 మందిమి, 12 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు MBBS చదివచ్చారు. ఈ 12 మందిలో ఒకడు MS సర్జన్ చేశాడు. గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి. వాడికి ఎంత నైపుణ్యం అంటే, వాడు ఆపరేషన్ చేస్తే ఒక రక్తపు చుక్క కింద పడకుండా ఆపరేషన్ చేసేవాడు. మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేసే నైపుణ్యం ఉండేది. ఒకే చోట పడుకున్నాం, ఒకే చోట తిన్నాం, ఒకే చోట తిరిగాం. 13 మంది ఎన్కౌంటర్స్లో చనిపోయిన సంఘటనలు ఆలోచిస్తుండేసరికి తెల్లారింది. 3 చెల్లెలు, తమ్ముడు పొద్దునే లేచి సిద్ధపడుతూ ఉంటే ఎక్కడికన్నాను. హనుమకొండ చర్చ్లో యవనస్తుల కూడిక జరుగుతుంది అంటే నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు. చివరి బెంచ్లో కూర్చున్న బైబిల్ కూడా తీసుకెళ్ళా. కారణం, ద్వేషించేవాణ్ణి. దేవుడు, మతం, మత్తుమందు ఇదొక దోపిడీ వ్యవస్థ. దేవుడనేవాడు ఉంటే ధనిక బీద వర్గాలు, కుల మతాలు ఎవడు పుట్టించాడు? ఒకడు కష్టపడితే ఒకడికి ఎందుకు లాభం రావాలి అంటూ తర్క వితర్కం చేసిన వ్యక్తిని. అదినం ఏదో గొప్ప సందేశం ఏమీ లేదు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభుకు నువ్వు కావాలి. ఈ మాట నాకు ఎలా అనిపించిందో తెలుసా? బగబగ మండే హృదయంలో నీళ్లు జల్లితే అనిపించిందో అలా అనిపించింది. కారణం, ఆ దినాలు ఎప్పుడైనా మా అమ్మని అమ్మా అంటే మా అమ్మ అనేది, నువ్వు నా కొడుకు కాదు, నాకు పుట్టలేదు, నిన్ను గన్నందుకు రోజు ఏడుస్తున్నాం, ఏ దినం నువ్వు చచ్చిపోతావని ఆ దినం కోసం కనిపెట్టుకొని ఉన్నాం అనేది. మా తండ్రి అనేవాడు, నేను చచ్చిపోయినా నా శవాన్ని ముట్టుకునే అర్హత నీకు లేదురా, దౌర్భాగ్యుడివి, నిన్ను కన్నందుకు రోజు ఏడుస్తున్నాం. నిజం నాకు అనిపిస్తుంది, మా నాయన నిజంగానే చనిపోయారు పోయిన సంవత్సరం.
నేను చాలా సీరియస్గా సిక్కున్నాను. 17 కిలోలు బరువు తగ్గిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను. 2 యవనస్తులు నిలబడితే తప్ప నిలబడలేని స్థితిలో ఉన్నాను. నాకు ఆ మాటలు గుర్తొచ్చాయి అప్పుడు కూడా. అలా ఎవరు నన్ను ప్రేమించని దినాల్లో దేవుని ప్రేమ నా హృదయాన్ని తాకి ఏదో తెలియని నెమ్మది, శాంతి, సమాధానం అనిపించింది జీవితంలో మొదటిసారి. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 2వ సందేశం చెప్పారు ఆయన. యేసుక్రీస్తు ప్రభు జీవిత చరిత్ర చెప్పి శిలువ మరణాన్ని వర్ణించారన్నమాట. నేను ఎన్నడూ కంటి తడి పెట్టలేదండి. పాయింట్ బ్లాంక్లో కాల్చి కింద పట్టుకుంటే దాటిపోయిన వ్యక్తిని కానీ, కాళ్ళు పట్టుకుంటే దులిపేసుకునే వ్యక్తిని కానీ, ఈ కఠినమైన గుండె కరగడం ఆరంభించింది. శిలువ దృశ్యం చూస్తే ఎక్కి ఎక్కి ఏడ్చాను. ఎవరైనా ప్రభువుని అంగీకరిస్తే ముందుకు అంటే ముందుకల్లా వెనక్కి వెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని గదిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. కొన్ని గంటల సమయం అయిపోయింది. ఒక స్వరం వినపడింది, నా కుమారుడా శామ్యుల్ దేవవరం అని. ఎప్పుడు ఈ స్వరం వినపడిందో నేను కళ్ళు తెరిచి చూస్తే నేనున్న రూమ్లో గొప్ప వెలుగుంది. ఆ వెలుగులో యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. ఈ స్వరం 4 సంవత్సరాలు నన్ను వెంటాడింది. సెంట్రీ డ్యూటీ, మీరు ఏ అన్నలను అడగండి, సెంట్రీ డ్యూటీ ఉంటుంది. 24 గంటలు కాపలా కాసుకోవాల్సిందే. అందరూ పడుకుంటే చెట్టు మీదనో కొండ మీదనో కూర్చుని గన్ పట్టుకొని కాపలా కాసే డ్యూటీ వచ్చినప్పుడల్లా నాకు ఈ స్వరం వినపడేది. నేను అనుకున్నా, నా ఊహ, నా ఇల్యూజన్, అడవుల్లో, లోయల్లో, గుహల్లో నన్నెవరు పిలుస్తారని. కానీ అది ప్రభు స్వరం అని తెలియగానే ఒకటే మాట ఆయన పాదాల మీద పడి అన్నాను, కన్నోళ్లే ప్రేమించలేదు నాయనా, 4 సంవత్సరాలు నన్ను ఎందుకు వెంటాడావు ప్రభు? ఏముందయ్యా ఈ దౌర్భాగ్యుడి జీవితంలో? అయ్యా, నా జీవితాన్ని చేతిలో పెడుతున్నా. దేవుడు ఏ రీతిగా కాపాడాడో చూపిస్తుంటే, ఒక్కొక్క సంఘటన చెప్పిస్తుంటే, బయలుపరుస్తుంటే ఒకటే మాట చెప్పాను, నా చివరి శ్వాస మట్టుకు నీకు రుణస్తుని నాయనా, ఏమి చెల్లించి రుణాన్ని తీసుకోలేను, బతుకుతే నీ కోసం బతుకుతా అంటూ నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవడం జరిగింది. ఇది 71వ సంవత్సరం జనవరి 21వ తారీఖున జరిగిన సంఘటన. అంతే, నా జీవితంలో నేను ఎన్నడూ వెనుకకి తిరిగి చూడలా. ఒక క్రిస్టియన్ మిషనరీ నన్ను ఆదరించారు. తల్లిదండ్రులు నమ్మకపోయినా ఆయన నమ్మారు, చేయూతనిచ్చారు. ఆ దినాల్లో మరి పున్నయ్య గారని డిఐజీ గారు ఉండేవారు. ఆయన దగ్గర తీసుకుని వెళ్ళి నా స్టోరీ విన్న తర్వాత 2 సంవత్సరాలు పేరోల్లో ఉండడం జరిగింది. తర్వాత నా మీద పోలీస్ ఫైల్స్ అని తీసేసి కాల్చివేయడం జరిగింది. ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్లో ఎక్స్టర్నల్ స్టూడెంట్గా బీడీ చదివాను. సేవకి వెళ్దామనుకుంటున్న టైంలో వివాహం చేసుకున్న తర్వాత మరి దేవుడు నాకు అవకాశం కల్పించాడు. నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రాంలో 13-14 సంవత్సరాలు పనిచేశాను. ఈ మధ్యలో గవర్నమెంట్ వాళ్ళు న్యూట్రిషన్ డైటెటిక్స్లో నన్ను పీజీ చదివించడం జరిగింది. మధురై మెడికల్ కాలేజ్లో కొడైకెనాల్ హిల్స్ క్రిందట 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. తర్వాత వచ్చాను. వైజాగ్లో 2 years ఉన్నాను. హైదరాబాద్కి వచ్చాను. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఆహార వైద్య నిపుణిగా పనిచేశాను. కానీ 18 సంవత్సరాలు కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ దేశపేటలో కాపరిగా పనిచేశాను. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎక్కడో రాలిపోవలసిన బ్రతుకుని దేవుడు చాలా ఉన్నతంగా హెచ్చించాడు. యోగ్యత లేదు, అర్హత లేదు. 1980వ సంవత్సరంలో ఈ చిన్న ప్రార్థనా గుంపు మా ఇంట్లోనే ఆరంభించాం. రెవరెండ్ జోషి అన్న, ఇప్పుడు యేసు అనుచరులు ఫౌండర్ డైరెక్టర్ గారు, ఆ దినాల్లో ప్రభునందు నిద్రించిన డిఎస్పి అమృతరావు గారు మమ్మల్ని, నన్ను, రెవరెండ్ రూబెన్ మార్క్ని, ప్రవీణ్ని, మరొక 2 విలాస్, వినోద్ అనే నా 5 సహోదరుల్ని ఒక ప్రార్థనా గుంపుగా ఆరంభించమన్నారు. ఆరంభించాము 80వ సంవత్సరంలో. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేయగానే యవనస్తుల మీద దేవుడు మాకు ఒక భారాన్ని పెట్టాడు, రక్షణలోకి నడిపించాలనే భారం. అంతే, మొదట రిట్రీట్ పెట్టాం. ఆ రిట్రీట్ రోజు నా 2వ కుమార్తె పుట్టింది. హాస్పిటల్లో దానికి సెక్షన్ చేస్తూ ఉంటే నా భార్యకి నేను రిట్రీట్లో వాక్య పరిచర్య చేస్తూ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 రిట్రీట్లు కండక్ట్ చేశాం. ఈ యూపీఎఫ్ పరిచర్య ద్వారా 13,000 మందికి నేనే నా చేతులతోని బాప్తిసం ఇచ్చాను. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఎందుకో దేవునికి మా మీద అపారమైన ప్రేమ. యోగ్యత లేదు, అర్హత లేదు, ఏ మంచి లేదు. దేశాలు తిరిగాను. అమెరికా 2 సార్లు వెళ్ళాను. యూరప్ చూశాను. పాలుతేనెలు ప్రవహించి ఇస్రాయల్ దేశం చూశాను. సింగపూర్ 2 సార్లు వెళ్ళాను. సౌత్ కొరియా దేశంలో మాకు అనుబంధం ఏర్పడింది రూబెన్ మార్క్ ద్వారా. నేను అంటాను, 1980వ సంవత్సరంలో మేము ఈ ఆరంభించిన తర్వాత 2 సంవత్సరాలకి రూబెన్ చాలా సీరియస్గా సిక్ అయ్యారు.
ఇండియాకి ఫుట్బాల్ ఆడాడు ఆయన అండర్ 14లో. వెనుక వీపు మీద పెద్ద గడ్డలాంటి తయారైంది. అనుకున్నారు ఆటలో దెబ్బ తగిలిందని ఎంజిఎంలో ఓపెన్ చేస్తే 2.5 సంవత్సరాలు ఆ వెన్నెముకలోంచి చీము కారుతూనే ఉంది. ఆ చీమును పరీక్ష చేస్తే దానికి అది వెన్నెముకకు క్షయవ్యాధి వచ్చిందని చెప్పారు. ఈ క్షయవ్యాధి ఏం చేసిందంటే వెన్నెముకలో ఉన్న 2 వెన్నుపూసల్ని పూర్తిగా తినేసింది. 18 సంవత్సరాలు పడుకోలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. ఆపరేషన్లు 8 సార్లు జరిగాయి. 7-8 గంటలు ఒక్కొక్కసారి. మీరజ్లో, సిఎంసి వెల్లూరులో, నిమ్స్లో, వరంగల్లో ఏ హాస్పిటల్లో జరిగిందో ఏమి చేసినా లాభం లేకపోయింది. బకెట్ల చీము కారేది. మంచం మీద పడుకుంటే బెడ్ అంతా కూడా చీముతో తడిచిపోయేది. దాని ఆరిజిన్ ఎక్కడో ఎవరికి అర్థం కాల. ఒకరోజు బయటికి రావాల్సిన చీము రాకుండా లోపల గడ్డగట్టిపోతే 26వ తారీఖు జనవరి 1983వ సంవత్సరం వాళ్ళ అమ్మ మాకు ఫోన్ చేసింది, నాయనా తట్టుకోలేకపోతున్నాడు, తీవ్రమైన జ్వరంలో మంచం మీద కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇన్ని రోజులు బాగు చేయమని ప్రార్థన చేశారు కదా నాయనా, తొందరగా తీసుకోమని ప్రార్థన చేయండి. తమ్ముడిని ఎత్తుకున్నాం చేతుల మీద, ముగ్గురం వెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచం వాళ్ళ కరపట్టేసి పడుకోబెట్టాం. 8 గంటలకు రూమ్లోకి వెళ్ళాం. ఒకటే ప్రార్థన, నువ్వు తమ్ముడిని తీసుకున్నా తీసుకోవాలి, లేకుంటే బాగన్నా చేయాలి. మేము ఏడుస్తుంటే మా కన్నీటికి కార్పెట్ తడిచిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు ఏం జరిగిందో తెలుసా? పండుకొని ఉండవలసిన వ్యక్తి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఏంటి దేవుని స్తుతిస్తున్నాడు అంటే మోకరించి దేవుని ఆరాధిస్తున్నాడు. ఆ రూమ్లో గొప్ప బ్రైట్ లైట్ ఉంది. అంతే, అప్పుడు అనిపించింది యూపీఎఫ్ అనే ఈ చిన్న ప్రార్థన గుంపుకి దేవుని ఆమోద ముద్ర ఉంది. ఆ దినం మేము నమ్మాం. అంతే, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎప్పుడు వెనకకి వెళ్ళలేదు, వెనకకి చూడలేదు. మొదట్లో అనుకునే వాళ్ళం డబ్బు లేకపోతే ఏం చేద్దామన్నా అంటే నేననేవాడిని నా స్కూటర్ అమ్ముతా, తర్వాత నీ స్కూటర్ అమ్మంటే ఆ స్కూటర్లు అమ్మే అవకాశం దేవుడు మాకు ఇవ్వలా, కార్లు మాకు ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే, అనేక వేల మంది తమ్ముళ్ళ చెల్లెలని ప్రేమ చూసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకో దేవునికి నా మీద అపారమైన ప్రేమ. ఎన్ని స్థలాల్లో నిలబడ్డానో. సంవత్సరానికి 200 రోజులు బయటుండి వాక్య పరిచర్య చేశాను. సంవత్సరానికి అనేక సార్లు జీతం లేకుండా పరిచర్య చేస్తూనే గడిపాను. నా జీవితంలో 33 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశాను. 5 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఏ సంఘంలో నేను పుట్టి పెరిగానో, ఏ సంఘంలో నేను మారు మనసు పొందానో ఆ సంఘం నన్ను పిలిచింది వచ్చి యవనస్తుల పరిచర్య చేయమని. అసోసియేట్ పాస్టర్గా సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హనుమకొండలో పరిచర్య చేస్తున్నాను. నేను ఆశపడేది ఒక్కటే, నా ప్రాణం ఇవ్వడానికి యవనస్తుల కోసం సిద్ధం. కానీ నేను కోరుకునేది ఒక్కటే, మీరు దేవుని రక్షణలో స్థిరపడాలని ఆశ తప్ప మరొకటి లేదు. ఈ దినం ఐఎంతో చేసినటువంటి ఈ ఎంఓయు మా జీవితాలకి దేవుడు మరొక ఆమోద ముద్ర వేశాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. 89వ సంవత్సరంలో శామ్ సుకుమార్ అన్న, శామ్యుల్ జాన్ శేఖర్ అన్న వాళ్ళ ఇంట్లోంచి అందరు 3 అన్నదమ్ములు కూడా యూపీఎఫ్లోనికి వచ్చారు. ఇదేదో పెద్ద సహవాసం కాదండి, చిన్న ప్రార్థనా గుంపు. ఎవరైనా మాతో కలిసి వచ్చి ఉపవాసం ఉండి మాతో శనివారం దినాన మా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళు మా సభ్యులే. దానికి ఒక కాన్స్టిట్యూషన్ అంటూ, దానికి ఒక సమస్య అంటూ, లేకుంటే ఒక మెంబర్షిప్ అంటూ ఏమీ లేదు. నిన్ను ఎవరు అడిగారు? చెల్లి అడిగింది, అన్నా మీతో కలిసి మేము మెంబర్స్ అవ్వచ్చా? కలిసి ప్రార్థన చేసేవాళ్ళే మా పార్ట్నర్స్. అంతే, మాకు మళ్ళీ బలపరిచే పార్ట్నర్స్ ఉన్నారు, డోనర్స్ ఉన్నారు, మా కోసం అనుదినం ప్రార్థన చేసేవారు ఉన్నారు. నేను ఎప్పుడు కూర్చొని ఏడుస్తాను. ఏందో తెలుసా, ఒకప్పుడు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే వ్యక్తి కోసం, అన్నా నీకోసం ప్రాణం ఇస్తామని తమ్ముళ్ళని, చెల్లెల్ని దేవుడు వేల కొలది మందిని ఇచ్చాడు. ఎందుకో దేవునికి మా మీద అపారమైన ప్రేమ. యోగ్యత లేదు, అర్హత లేదు, ఏ మంచి లేదు, తృణీకరించబడ్డవారం, సొంతోలు కూడా ప్రేమించలా. 2 సంవత్సరాల క్రితం నేను చెప్పాను, చాలా సీరియస్గా సిక్ అయ్యాను. మరణ పడక మీదకి వెళ్ళిపోయాను. నాకు అర్థమైపోతుంది నేను మెడికల్ పర్సన్నే, నా శరీరంలో ఏం జరుగుతుందో ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలో, ఎన్ని స్కాన్లు చేయాలో, స్కాన్కే 2 లక్షల రూపాయలు పైన అయిపోయాయి. కానీ ఏమి సమస్య దొరకట్లా. తీవ్రమైన జ్వరం, ఆ జ్వరంలో తినలేను. 104, 105 టెంపరేచర్ వస్తే చలితో వణికేవాడిని. ఏదీ నోట పట్టేది కాదు. రోజుకు అలా 5-6 సార్లు వచ్చేది. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గేది కాదు.
యశోద హాస్పిటల్ సెకండ్ బెడ్లో ఒకరోజు నా భార్య అంది, అంతమంది కోసం ప్రార్థన చేస్తూ వచ్చావు, నీ కోసం నువ్వు సీరియస్గా ప్రార్థన చేసుకున్నావా? దేవుని అడిగావా? ఒక్కసారి క్షమించు నాయన అని అడిగి చూడు. రాత్రి 3 గంటలకి లేచి కన్నీటితోని ప్రార్థన చేశాను. నైనా, బైబిల్లో ఒక వ్యక్తి మరణకరమైన నీడ వచ్చి కన్నీటితోని ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించావు నైనా. నేను 15 సంవత్సరాలు అడగట్లేదు, ఒక 5 సంవత్సరాల ఆయుష్ ఇవ్వు. నేను హాస్పిటల్లో చచ్చిపోవద్దు నాయనా, నీ సేవ చేస్తూ చచ్చిపోవాలయ్యా అని నేను ప్రార్థన చేశాను. గమ్మత్తు, 5 నెలలు దొరకని సమస్య 2వ రోజు ఒక ఎంఆర్ఐలో దొరికింది. నాకు 20 సంవత్సరాల క్రితం ఆపరేషన్ అయింది, గాల్ బ్లాడర్ తీసేశారు, స్టోన్స్ ఉంటే దాంట్లో ఒక్క స్టోన్ ఇంకా నా లివర్లో 20 సంవత్సరాలు ఉంది. అది నా లివర్ని పూర్తిగా చెడిపేసింది. ఏ స్కాన్లో దొరకని రీతిగా కలర్ మారిపోయింది లివర్. చూశారు స్కాన్లో, నేను కూడా చూశాను. ఎలాగున్నాను తెలుసా? 2 లేపి నిలబెట్టాల్సిందే. డాక్టర్ గారు గ్యాస్ట్రోఎంట్రాలజీకి రెఫర్ చేశారు. ఒకరోజు అదే డాక్టర్ అన్నాడు, నేను చేయగలిగిందంతా చేశాను, నీకు ఇష్టమైతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తావా? దేవుడు నాకు అది చూపించిన నెక్స్ట్ డే చిన్న ఎండోస్కోపీ వేసి నోట్లోంచి గొట్టం వేసి దాన్ని బ్రేక్ చేశారు. 2వ రోజు స్టూల్స్లో పడిపోయింది. పోయిన జ్వరం 1 నెల లోపల తగ్గిపోయింది పూర్తిగా. గమ్మత్తు తెలుసా? పోయిన 17 కిలోల బరువు 2 నెలల్లో దేవుడు మళ్ళీ నాకు ఇచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేనంటాను, నాకు ఇది పునర్జన్మనే. దేవుడు మళ్ళా ఒక జీవితం ఇచ్చాడు. ఎవరి కోసమో తెలుసా? నా కోసం, నా కుటుంబం కోసం కాదు, యవనస్తుల కోసం. పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాను. దేవుని కోసం బతుకుతాను, దేవుని కోసం చచ్చిపోతాను. నేను హిట్ లిస్ట్లో ఉన్నాను. ఏ దినం నా జీవితం అంత నాకు తెలియదు. అందుకే వాక్యం చెప్పడానికి నిలబడ్డప్పుడల్లా నేనేమనుకుంటానంటే, నాకు ఇదే చివరి అవకాశం అనుకుంటాను. ఈ సాక్ష్యాన్ని బట్టి అందరం ఒకసారి దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా.